జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిందల్లా చేసి జగన్ కళ్ళల్లో ఆనందం కోసం పనిచేసిన సంస్థ ఏపీసీఐడి. జగన్ హయాంలో సిఐడికి అధిపతిగా పనిచేసిన ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆయనే 1993 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్. పోలీస్ శాఖలో డీజీ స్థాయి అధికారి. జగన్ కోసం ఈయనగారు చేయని పని లేదు. అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయి తన కెరీర్ను నాశనం చేసుకున్న వ్యక్తి సునీల్ కుమార్ మొన్నే ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణకు హాజరై వచ్చాడు. మళ్ళీ తొందరలో రెండోసారి విచారణకు హాజరు అవ్వబోతున్నాడు. అరెస్ట్ కూడా అవ్వచ్చు అని అంటున్నారు. అదేంటో కానీ సునీల్ కుమార్కు హఠాత్తుగా అమరావతి మీద, రాష్ట్రం మీద తెగ ప్రేమ పుట్టుకొచ్చింది. ఆర్ఆర్ మీద సిబిఐ కేసులున్నాయి. ఆయన ఒక ఆర్థిక నేరగాడు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం పరువు పోతుంది, అమరావతి బ్రాండ్ పోతుంది, పెట్టుబడులు ఆగిపోతాయని తెగ బాధపడిపోతున్నాడు. అంతేకాదు సునీల్ కుమార్ కొత్త లాజిక్ ఒకటి తీశాడు. డిప్యూటీ స్పీకర్గా ఒక ఆర్థిక నేరగాడైన ఆర్ఆర్ఆర్ ఎలా ఉంటాడు, ఎలా కొనసాగిస్తారు అని అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు కాదా? 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్ నిందితుడు కాదా? ఆ కేసులో 16 నెలలు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా లేడా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు రాలేదా? మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగన్ కాదా? మరి ఒక ఆర్థిక నేరగాడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఎలా అర్హుడు? జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు సునీల్ కుమార్కు విలువలు, నైతికత గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఏదో తొక్కలో లాజిక్ తీయడం కాదు. జగన్కు అధికారం రావడం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, దళితవాదం ఎత్తుకోవడం లాంటివి చేయడం కాదు. ఒక పోలీస్ అధికారిగా నువ్వు పోస్టులో ఉన్నప్పుడు నేను డ్యూటీ సక్రమంగా చేశానని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలవా? సిఐడిని జగన్ జేబు సంస్థగా మార్చిన ఘనత నీదే. అప్పుడు చేసిన తప్పుకు, పనులకు సస్పెండ్ అయి ఇప్పుడు నీతులు చెప్తుంటే రోతగా ఉంది సునీల్ కుమార్.